కాక్రోచ్ పార్టీ జిందాబాద్. నిజంగా కాక్రోచ్ పార్టీ ఈరోజు దేశ రాజకీయాల్లో కాకరేపుతా ఉంది. నిజం చెప్పాలంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడి వెన్నులో వణుకు పెట్టిస్తూ ఉంది. రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పెట్టిస్తూ ఉంది. ఈరోజు కాక్రోచ్ పార్టీ 5 రోజుల్లోనే 1.5 కోటి ఫాలోవర్లు, సోషల్ మీడియాలో సంచలనం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సీజేఐ. సో ఈ యువతను బొద్దింకలతో పోల్చిన సీజేఐ ఆయనకు మాత్రం నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సో ఎందుకంటే ఆయన ఈరోజు సీజేఐ సూర్యకాంత్ ఆ మాటలు మాట్లాడకపోతే ఇంత పెద్ద విప్లవం వచ్చేదే కాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టేదే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఆయనకైతే నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సో ఏదేమైనా కానీ ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోకో లేదు, ఒక రోడ్ షో లేదు, ఒక బంద్ లేదు, మైకులు పట్టుకొని గంటల గంటల స్పీచ్ ఇచ్చింది లేదు, అల్లర్లు లేవు. సో ఏది లేకుండా ఈరోజు దేశ రాజకీయాలను కుదిపేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈరోజు జంజీ యువత మొత్తం కూడా ఫాలో అయ్యారు, మొత్తం కూడా షేక్ చేస్తారు, దేశ రాజకీయాలను షేక్ చేస్తారు. మోడీకి బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. సో వాస్తవం చెప్పాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఎంత 5 రోజుల్లోనే 1.5 కోటి ఫాలోవర్లు. సో అందులో కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఇంకో వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లు వేరే వాళ్ళు ఉన్నా కానీ సగం వరకే వేసుకుందాం. అంతవరకు నిరుద్యోగులు ఉన్నట్లే కదా. అంటే ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిరోజు వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా ఈరోజు రైతు సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ఫ్రీ ఎడ్యుకేషన్ మీద, ఫ్రీ హెల్త్ మీద, ఇవన్నిటి మీద కూడా ప్రతిరోజు మేము మాట్లాడడం, ప్రశ్నించడం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఇవి సీజేపీ 5 హామీలట. చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోము, న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ను ఊపా చట్టం కింద అరెస్ట్ చేయిస్తాం, పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం, మహిళలకు 50% రిజర్వేషన్ల మా హామీ, పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం, మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం, అంబానీ ఆదాయాలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తాం, ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం, గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తామంటూ వీళ్ళొక హామీలు ఇచ్చారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు మరొక చాలా రకాల పార్టీలు అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి ఈరోజు. సో చాలామంది కూడా ఇది ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను మార్చే దిశగా ముందుకెళ్తూ ఉంది. సో జంజీ యువత అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒక విప్లవం అయితే పుట్టుకొచ్చింది ఈరోజు. ఇక్కడ చూడండి, ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం, రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు, ఈ పార్టీ అకౌంట్ను హోల్డ్లో పెట్టిన ఎక్స్ సంస్థ. సో రాజకీయ పార్టీ వలసలు ఎట్లయిపోయినాయంటే నిజంగా చిన్నపిల్లలకు డైపర్ మార్చినట్టే ఉన్నది. తెల్లాడితే ఎవడు ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాని పరిస్థితి, ఎవడు ఏ నాయకుని విమర్శిస్తాడో అర్థం కాని పరిస్థితి. సో వాస్తవానికి రాజకీయ నాయకులు గోడ మీద పిల్లిలాగా అయిపోయారు, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ జంప్ అవుతూ ఉన్నారు. ఇక సో దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. నిరుద్యోగం మీద అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఇది పోరాటం చేస్తూ ఉన్నది. ఇక సో పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, మండిపోతున్న రూపాయి, పైకి ఎగబాగుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు, ఎటు చూసినా అవినీతి, అక్రమాలు, ఒక్కటేమిటి దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తుంది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాలను నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది.
దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటుంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు, ఆ పార్టీని ఫాలో అవుతున్నారంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో వాస్తవానికి కూడా బరాబరి జెన్జీ యువత రాజకీయాలకు రావాలి, రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో చదువుకున్నవాడు ఉద్యోగం చేయలేకపోతా ఉన్నాడు. సో చదువు లేనివాడు, చదువుకోనివాడు ఈరోజు రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు. చదువుకున్న వాళ్ళు ఆయన్నే అడగాల్సి వస్తుంది, మాకు ఉద్యోగాలు అని. మనకేం తెలుసు? చదువుకున్న వాడికి తెలుస్తుంది కదా ఆ డిగ్రీల విలువేందో చదువుకున్న వాడికి తెలుస్తుంది. చదువుకున్న వానికి ఏం తెలుస్తుంది? అర్థం కాదు కదా. సో ఈరోజు వాస్తవానికి కూడా ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి, ఎవరిని ఎంపీగా ఎన్నుకోవాలి అనేది దేశ యువత నిర్ణయిస్తుంది. ఇప్పటి నుంచిగా దేశ యువత నిర్ణయిస్తుంది. సో నిరుద్యోగులు కూడా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో రాజకీయంగా ఎదుర్కోవాలంటే మనం రాజకీయంగానే దిగాలి. అలాంటప్పుడే ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు సామెత ఉంది కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు, వాస్తవానికి కూడా ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, ఈ రాజకీయ నాయకులకు తగిన శాస్తి జరగాలంటే యువకులు రాజకీయాలకు రావాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. యువకులు రాజకీయాలకు రావాలి, పోటీ చేయాలి, అప్పుడే వీళ్ళు మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మాత్రం భారతదేశంలో జెన్జీ ఉద్యమం మాత్రం మొదలయ్యింది. సో మరో తిరుగుబాటు అయితే మొదలైంది. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. సో ఈ పార్టీలు కొంత మీ నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది. సో ఈరోజు డ్రగ్స్ను అరికట్టాల్సిన అవసరం ఉంది, మద్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. సో ఒక విధంగా చూసుకుంటే ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి లక్షల రూపాయలు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చూసుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్ చూసుకున్నా అదే పరిస్థితి. లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ ఉన్నాయి. సో దీన్ని అరికట్టాల్సిన అవసరము ఎడ్యుకేషన్ మాఫియాని, అదేవిధంగా మెడికల్ మాఫియాని కూడా అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉంది.